బెంగగా ఉంది. ఇక తన కెరీర్ ఏమవుతుందో. తన కెరీర్ కాదు కోడలా, ఇంట్లో మళ్ళీ మనిషిలా తిరగలడా అని. చాలా ఘోరం జరిగిపోయింది. ఇలాంటి స్థితిలో మనం తీర్థయాత్రలకి వెళ్ళగలవని అనుకుంటున్నావు కోడలా? అయితే టికెట్స్ క్యాన్సిల్ చేయమంటారు నాన్నమ్మ? జాహ్నవి, ఎలా ఉన్నాడు సాగర్? మీరిద్దరు ఏమైనా మాట్లాడుకోవడం జరిగిందా? జరిగింది. సాగర్కి గంగకి మధ్య చాలా పెద్ద గొడవ జరిగింది. సాగర్కి గంగ మీద చాలా కోపంగా ఉంది. తన పేరు వింటేనే మండిపోతున్నాడు. అండ్ ఐమ్ ష్యూర్ ఇక తను ఖచ్చితంగా గంగ వెంట పడ్డు. ఇవాళ రాత్రి అంతా సర్దుకుపోతుంది. మీరు వెళ్ళండి, అన్ని నేను చూసుకుంటాను. డోంట్ వరీ. బెంగపడకుండా ఎలా ఉంటావు? తొందరపాటులో ఏదైనా జరగకూడదు జరిగితే? కోడలా, నువ్వు చెప్పు. నీ కోడలికి భర్తని సరిగా అర్థం చేసుకోలేదు కానీ ఏదో చేస్తుందిట. అరే చిన్న, ఇప్పుడేగా గంగతో గొడవపడి వచ్చాడు. తన గాయం ఇంకా రేగుతూనే ఉంది. దానికి తోడు నువ్వు మరీ జాలి చూపించడానికి ప్రయత్నించావంటే ఒకవేళ... నాన్నమ్మగారు, మీరు మీ లెక్చర్లు మీ వరకే ఉంచుకోండి. జాహ్నవి, పెద్దవాళ్లతో ఇలా మాట్లాడతారా? ఇదిగో పిల్ల, ఇదే ఉపన్యాసం కాదు, హెచ్చరిస్తున్నాను నేను నిన్ను. వచ్చి ఇన్ని రోజులు కాలేదు, ఏం మాట్లాడుతుందో చూడు. ఒక భార్య అంటే తన భర్త మనసు ఎలా చదవాలో తెలియాలి. ఏదో పెద్ద పెద్ద వకీలు వృత్తి పుస్తకాలు చదివితే ఏం లాభం లేదు. భార్య కనుక తన భర్త మనసు గెలుచుకోవాలంటే సమయం సందర్భం చూసి మరీ మాట్లాడాల్సి ఉంటుంది, తెలిసిందా? అత్తయ్య గారు సరిగ్గానే చెప్పారు జాహ్నవి. సారీ అత్తయ్య గారు, నేను మీ మాటలు వింటూ కూర్చుంటే అప్పుడు నాన్నమ్మగారిలాగా గుళ్ళ చుట్టూ తిరగాల్సి వస్తుంది. అంతకన్నా ఇంకేం ఉండదు. అంతేకాకుండా మీరిద్దరూ ఏం చేయలేకపోయారు. సాగర్కి కొంచెం కూడా నచ్చ చెప్పలేకపోయారు. అందుకని ప్లీజ్ మీరు మా ఇద్దరి మధ్యకి రాకండి. అండ్ ఫర్ ద గాడ్ సేక్, ఇవాళ రాత్రి నన్ను సాగర్ని ఒంటరిగా వదిలేయండి. ఇది నా పర్సనల్ వ్యవహారం, నేనే స్వయంగా హ్యాండిల్ చేసుకుంటాను. ఆ మాత్రం ఉపకారం చేయండి నాకు. గంగా, ఫైనల్గా నువ్వు ఓడిపోయావు గంగా. సాగర్ని శాశ్వతంగా పోగొట్టుకున్నావు. ఎందుకో తెలుసా? సాగర్కి నువ్వంటే ఎంత ద్వేషం పుట్టిందో నీకు చెప్పిన అర్థం కాదు. ఇక సాగర్ నాకే సొంతం, కేవలం నాకే సొంతం. నేను గెలిచిపోయాను గంగా, నువ్వేమో చాలా ఘోరంగా ఓడిపోయావు. నేను నీకెన్నోసార్లు చెప్పాను జాహ్నవి, నేను నీతో ఎప్పుడు జయాపజయాల ఆట ఆడడం లేదని. ఇంకొకటి కూడా చెప్పాను, అదే సాగర్ని ఒకప్పుడు ఎంతో ప్రేమించేదాన్ని, కానీ ఇప్పుడు నీ భర్త మీద నాకెలాంటి ఆసక్తి లేదని చెప్పాను. అంత చెప్పిన తర్వాత కూడా ఇదేదో నీ విజయం అనుకుంటే, నీ విజయానికి నేను నిన్ను అభినందిస్తున్నాను. కంగ్రాచులేషన్స్.
జాన్వి, అసలేంటిదంతా పైగా నువ్వు అలా అలంకరించుకున్నావే? జాన్వి, ఇక నుంచి ఈ చోటు నీకే సొంతం. మన మధ్య దూరాలు అంతం కావాలని నేను కోరుకుంటున్నాను. నాకు కావాల్సింది కూడా ఇదే. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను నేను. జాన్వి, ఏంటిదంతా? ఇది నా ప్రేమ సాగర్, నీ మీద ప్రేమ. నీకేమైనా పిచ్చి పట్టిందా? అవును, నాకు పిచ్చి పట్టింది. నాకు నీ పిచ్చి పట్టింది. ఐ నో సాగర్, నీకెంతో బాధ ఉందని నాకు తెలుసు. డోంట్ వరీ సాగర్, నేను బాధ అంతా పోగొట్టేస్తాను. మర్చిపో ఆ గంగని, మర్చిపో అంతా. ఇవాళ కేవలం నువ్వున్నావు, నేనున్నాను, ఇంకెవరూ లేరు మన మధ్య. జాన్వి, కొంచెం స్పృహలోకి రా. నా నుంచి నీకేం కావాలి? నువ్వు కోరుకుంటున్నదే. నువ్వేగా అన్నావు నాతో దట్ యు నీడ్ మీ. గాడ్ జాన్వి, జాన్వి, నేను నీతో అన్నది నాకు మంచి స్నేహితుడు కావాలని. ఐ నీడ్ ఎ ఫ్రెండ్. నిన్నొక మంచి స్నేహితురాలుగా ఉండమని అడిగాను నేను, కానీ నువ్వేమో ఇదంతా. జాన్వి, యు నో వాట్, జస్ట్ స్టే అవే ఫ్రమ్ మీ, ఓకే? వద్దు సగ, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నేను భార్య. జాన్వి, స్టాప్ ఇట్ నౌ ప్లీజ్. తప్పుకో సగ. సగ ప్లీజ్, సగ. సగ ప్లీజ్. ఇవాళ గనుక నువ్వు వెళ్ళిపోతే అన్ని ముగిసిపోతే సగ. ప్లీజ్ నా మాట. జాన్వి, ఏంటిది? నా కాలు వదులు. వదులు నా కాలు. ప్రేమనంతా ఇన్సల్ట్ చేయకు సగ, ప్లీజ్. జాన్వి, నిన్ను నువ్వే ఇన్సల్ట్ చేసుకుంటావు. నేను ఎక్కడ ఇన్సల్ట్ చేస్తున్నాను? నా కాళ్ళు పట్టుకొని ప్లీజ్. సగ, ఐ రియల్లీ లవ్ యు. జాన్వి, జస్ట్ లీవ్ మీ. సగ ప్లీజ్ వెళ్ళకు. ఐ రియల్లీ లవ్ యు. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నేను చచ్చిపోతాను సగ. ప్లీజ్ నన్ను వదిలేసి వెళ్ళకు సగ, ప్లీజ్. జాన్వి, లే ఇక్కడ. జాన్వి, ఇలా ఎందుకు చేస్తున్నావు నువ్వు? నిన్ను నువ్వే ఇలా ఎందుకు చేసుకుంటున్నావు? ఇలా ఏడ్చి బతిమాలి ఇలా నా కాళ్ళు పట్టుకొని ఎందుకు నీ సెల్ఫ్ రెస్పెక్ట్ అలా తీసేస్తున్నావు నువ్వు? ఇంతకంటే నువ్వే నన్ను ఒక తన్ను తన్నేసి నీ పాటికి నువ్వే వెళ్ళిపోయి ఉంటే బాగుండేది. అట్లీస్ట్ నీకు నా దృష్టిలో గౌరవమైనా పెరుగుండేది. కానీ నువ్వు ఇలా కాళ్ల మీద పడి నువ్వు ఇలా ఏడవటం చూస్తే, బ్రతిమిలాటం చూస్తే నేను నీ మీద జాలి పడగలనే తప్ప గౌరవించలేను. అయితే జాలి చూపించు, బట్ డోంట్ లీవ్ మీ సాగా. ఐ రియల్లీ లవ్ యు. జాన్వి, బట్ ఐ డోంట్ లవ్ యు. నేను నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు అది అర్థం చేసుకోవే. నేను అర్థం చేసుకోలేను. నేను నీ భార్యని. నాకు కొంచెం కూడా ప్రేమ ఇవ్వలేవా? జాన్వి, అది నా వల్ల అయ్యే పని కాదు. అయినా ప్రేమంటే దానంగానో బిచ్చంగానిచ్చే వస్తువు కాదు. ప్లీజ్. అంటే ఆ గంగ మీద ప్రేమ ఒలకబోస్తావు. నాకు బిచ్చంగా కూడా ప్రేమ ఇవ్వలేవు. అయినా నీకు నాలో కనిపించింది ఆ గంగలో ఏముందని? సరే జాహ్నవి, ఈ రోజు నువ్వు అడిగి ఈ క్వశ్చన్కి తప్పకుండా జవాబు చెప్తాను. నీలో లేనిది ఆ గంగలో ఏముందని నువ్వు తెలుసుకోదలిచావు కదూ? జాహ్నవి, గంగకి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంది. గంగకున్న అలాంటి ఆత్మగౌరవం నీకు లేనేలేదు. తను చావనైనా చస్తుంది, కానీ ఎప్పుడిలా ఎవరి ముందు లొంగిపోయి ఏడుస్తూ ప్రేమ భిక్ష కోసం బతిమాలుకోదు. అందువల్లే నాకు తన మీద అంత గౌరవం, అంత ప్రేమ ఉన్నాయి. అవి నీ మీద ఎన్నటికీ కలగబోవు నాకు. ఇప్పుడు అర్థమైందా నీకు? గంగకి నీకున్న తేడా ఏంటో తెలిసిందా? సగ ప్లీజ్. ఇవాళ కనుక నువ్వు వెళ్ళిపోతే అన్ని ముగిసిపోతే సగ, ప్లీజ్ నా మాట విను. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నేను చచ్చిపోతాను సగ. ఇంకా ఏం మాట్లాడతావు? అక్కడ కలకత్తాలో ఉండగా నీకు ఒక్క పిల్ల కూడా నచ్చనే లేదు, కానీ ఇక్కడ బెనారస్కి వచ్చావో లేదు?